హాయ్ ఇట్రా. మీరు ఇతను గుర్తుపట్టే ఉంటారు. యాంటోనీ జోషువా నేషనల్ లెవెల్లో పాల్గొన్న ప్లేయర్. ఇప్పుడు సౌత్ ఏషియా లెవెల్లో పాల్గొనడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎంత ఎదిగినా మనోడు మూలం మాత్రం మన జిమ్ఖానే. అంతేగా. డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ దగ్గర పడుతుందిగా, కాబట్టి ఛాంపియన్షిప్ అయ్యేంత వరకు మీ కోచింగ్ జోషువా తీసుకుంటాడు. పక్కనే పెట్టుకుని పొగడకూడదు కానీ బ్రిలియంట్ బాక్సర్. ఇటువంటి వ్యక్తి మీ కోచ్గా రావడం అనేది నిజంగా మీ అదృష్టం. సరే జోషువా, వీళ్లతో ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పేసి వచ్చేసాయి. నేను వెళ్తాను, కుస్తీ క్లాసులు తీసుకోవాలి. ఓకే. మీరు ఎన్ని రోజుల నుంచి బాక్సింగ్ నేర్చుకుంటున్నారు? వారం నుండి సార్. నెల నుండి సార్. 2 వారాల నుండి. 1 month సార్. అసలు బాక్సింగ్ నేర్చుకునే పద్ధతి ఇదేనా? ఒక్కడికి ఫిట్నెస్ లేదు, షూస్ లేవు, గ్లౌజులు లేవు, ఇంటి ముందు ఆడుకునే గోళీకాలాట అనుకుంటున్నారా బాక్సింగ్ అంటే? బాక్సింగ్ గ్లౌజులు ఎప్పుడైనా వేసుకున్నారా మీరు? లేదు. రండి. పదండ్రా. తొందరగా గ్లౌజులు వేసుకో. అలాగే. రా రా. ఏదో ఒకసారి పంచి. ఓకే. దీన్ని ఎవడన్నా పంచి అంటాడా? కొంచెం బలంగా కొట్టరా. పంచి అంటే పిడికిలు బిగబట్టి చేతులు ఊపడం కాదు. ప్రపంచంలో అందరికంటే పవర్ఫుల్ పంచ్ బాక్సర్దేరా. ఆ పవర్ రాత్రికి రాత్రి రాదు. దానికో స్పీడ్, టైమింగ్, వెయిట్ డెలివరీ ఇలా చాలా కావాలి. ఒకసారి బాక్సింగ్ స్టాన్స్ తీసుకో. ఇంకొంచెం వెనక్కి. చిన్ డౌన్. నీ లెగ్ అండ్ హిప్ సేమ్ టైం రొటేట్ అవ్వాలి. ఓకే. అదే టైంలో పంచ్ కనెక్ట్ అవ్వాలి. ఓకే? ఓకే. సరిగ్గా బాడీని టర్న్ చేయరా. ఫుల్ పవర్, ఫుల్ పవర్. బైక్ కట్టరా. ఇంకా బైక్ చాలా. ఎందరో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారు మన దగ్గర. ఈ సంవత్సరం ఛాంపియన్షిప్ ట్రోఫీని ఖచ్చితంగా సాధించేది మన సలీం సార్ శిష్యులే. రే జోజో, ఈ బాక్సింగ్ నా వల్ల కాదురా. ఇలా పేపర్లో పడి నా పరువు పోగొట్టుకోలేను. మనందరం కలిసి తీసుకుని డిసిషన్ అని మర్చిపోకు. నన్ను కలుపుకోకండి రా, నేను పాస్ అయ్యాను. షాను, నాకు ఈ బాక్సింగ్ రావట్లేదురా. నీకు 1 to లెక్కటం వచ్చుగా? ఏదో కొంత వచ్చు. అచ్చాలు. మన
దండుపాలెం బ్యాచ్. అర్నాళ్ళలో వస్తున్న పెద్ద ఆయన పేరు అష్రాఫ్, వెనక జుట్టూరి పూసుకొని వస్తున్న పిశాచి పేరు నటాషా, దాని వెనక తోకలు గౌరీ రీనా ఫ్రమ్ ఆలప్పుల. హలో, బాగుంటుంది. హలో జోజో హాయ్, నటాషా. అంటే బ్యూటీ కదా. సో నటాషా, నీకు బ్లడ్ చూస్తే భయం ఏదిగా? లేదు. ఏ? అయితే ఓకే, కాసేపట్లో రక్తాలు చిందించబోతున్నాం. మీరందరూ వచ్చి మ్యాచ్ చూడొచ్చు. ప్లీజ్ బీ మై గెస్ట్. జోజో. అదిగో అక్కడ ఉన్నాడు. కొంప తీసి కోడి బ్లడ్. నువ్వే చూడు, ఐఎమ్ ఎ బాక్సర్. బాయ్. నువ్వేంటి ఇక్కడ? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ చూస్తారంటే తీసుకొచ్చాను. అవునా? సరే, ఉంటాను. Hey, she's just my boatmate, you know. జోజో 1 2 మీరిద్దరూ ఒకే టీం అనుకుంటా. నా ముక్కు మీద ఎందుకు గుద్దారా? ఎంతసేపు నా వినకుండా వాడు నా ముక్కు మీద గుద్దాడు. వాట్లా కాదు ఇంకే. జోజో, కమ్ ఆన్. కప్పుతో పాటు నా గుండెని కూడా గెలుచుకునేటట్టుంది. ఆహా, ఏంటన్నా ఇది? ఏంటన్నా ఇది? ఇదా మీ నాన్న అప్డేట్ అయ్యాడ్రా. నీకు విషయం చెప్పనా? ఏంటి? ఏఈలో వయసు క్లోనింగ్ తెలుసా? లేదు. ఏఈలో నీ వయసు ఉప్పలబాలు వయసులో మార్చచ్చు, ఉప్పలబాలు వయసు నీ వయసులో మార్చచ్చు. అమ్మో. ఇప్పుడు దాన్నే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. తొందరలో మార్కెట్ ను ఊపేస్తా. నువ్వు నిజంగానే ఊపిన ఊపేస్తావు నాన్న. మనం అవమానించిన వాళ్ళందరి నోర్లు మూయించే రోజు తొందరలోనే వస్తుంది. అవును, ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడివి నాన్న? నిన్నే డబ్బులు ఎక్కడివి? అమ్మ అప్సెట్ అవడానికి రీజన్ ఇదన్నమాట. నాన్న నాన్న
నాన్న నిన్నే ఇకపై మనకి ఖర్చులు ఎక్కువ పోతున్నాయి నాన్న. ముందులా కాదు, రోజులు మారాయి. ఎందుకంటే ఆలపుల జిల్లాకే నేను బాక్సింగ్ ఛాంపియన్ అవబోతున్నాను కదా. ఎందుకలా నవ్వుతున్నావు? ఏంటి నువ్వే ఏ ఈ ఆట ఎన్ని రోజులా అని చెప్పేది నాన్న. ఛాంపియన్ కాబట్టి స్పోర్ట్స్ కోటాలో కాలేజ్ సీట్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ కొంచెం ఖర్చు అవుతుంది. డొనేషన్ ఫీజు కట్టాలి కదా. ఆ ఏర్పాట్లు చూసుకుంటామని ముందుగా చెప్తున్నా. అర్థమైందా? హలో ఆ, ఛాంపియన్, హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను ఎంత వెతికానో తెలుసా? సడన్ గా ఏమైపోయావు? నీ ఫైట్ అయిపోగానే వెళ్ళిపోయాం. ఆహా. అది సర్లే గాని ఆ. ట్రీట్ ఇవ్వలేదంటే. భలేదానివే, నువ్వు అంతలా అడగాల. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. గర్ల్ ఫ్రెండా పార్టీనా? మా అమ్మ నన్ను నరికేస్తుంది. పార్టీ అని చెప్పిన దానికి ఇలా ప్యాంట్ తడుపుకుంటావేంట్రా? ఏంట్రా ఇడు? ఎన్నాళ్ళని ఇలా మీసాలని గడ్డాలని చూస్తుంటాం. ఐ డోంట్ లైక్ దిస్. గర్ల్స్ లైఫ్ లోకి రావాలరా. అనుపమ కేజీ అని కూడా తీసుకొస్తుందంట. ఇస్ ఇట్ ట్రూ భవాని? రే డీజే ప్లీజ్ రా. వాడు ఆల్రెడీ లొకేషన్ కూడా పెట్టేశాడు. ఏంట్రా? నాకే ముఖం ముందే ఎందుకు చెప్పలేదురా? ఏంట్రా అలా అంటావు? ఇలాంటి విషయాలు ముందు వెనక ముహూర్తాలు చూసుకొని చెప్పాలి. జేసీ గారిని ఫాలో అవ్వా. వచ్చేసా. మా ఇంటికి ఎవరెవరిని తెస్తున్నారా? అంటే కుమ్మేద్దాం. బాబుకి తెలిస్తే నల్లిరా నమ్మలేస్తాడు. ఆల్బీ గర్ల్ ఫ్రెండ్ వచ్చాడేంట్రా? దెబ్బ అదుర్సు. నువ్వేరా మగాడి వంటి రారా బంగారు కొండ. గుమ్మంలో ఏం చేస్తున్నారా పూల చొక్క? త్వరగా పక్కింటి వాళ్ళు చూస్తారు. నువ్వు ఇలా ఎండుటాకుని తెస్తావని తెలియక. ఎండుటాకా? To all my friends and my beautiful lady, everyone, listen up. ఆలపుల ఛాంపియన్స్ గా మనం జరుపుకోబోయే సంబరాలు చిరకాలం కొనసాగాలని కోరుకుంటూ బేబీ cheers. చాను జాగ్రత్త, ఎక్కువ ఉపయోగం నడుపు పట్టేస్తుంది. దోశలు వేస్తున్నారు. మన ఇద్దరం సెల్ఫీ తీసుకున్నావా? జోజో తర్వాత తీసుకో. బేబీ ఒకటి స్టెప్ వేసి వేసి మోచేతులు పట్టేస్తున్నాయి. వేరే స్టెప్ వేద్దాంరా. ఓకే లెట్స్ చేంజ్. అను, ఈ ఇల్లు మొత్తం చూసొద్దాం. వస్తావా? అలాగే పద. నాతో రా. ఇంకోటి చూసుకో. వెల్ దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా. ఇది మొత్తం ఒక ఎకో ఫ్రెండ్లీ ఇల్లు అన్నమాట. రేయ్ రేయ్ ఏం చేస్తున్నారా? నా గుంటుతో నీ హోమ్ టూర్ రా. జోజో యా కమింగ్. అయ్యే గదిలో కడుపు తింటుంటే కొడుకు కోయడానికి చేస్తున్నాడు. యాక్చువల్లీ డీజే వాళ్ళ నాన్న మా నాన్నని మోసం చేసి ఇదంతా సంపాదించాడు. Is it true? యా, వాళ్ళకి మోసం చేయటం ఫ్యామిలీ బిజినెస్. మా తాతయ్య మంచి మనసుతో జస్ట్ చేతపడి చేసి వదిలేశాడు. దా, ఇది ఇంకో బెడ్రూమ్. ఆహా. ఇదేంటి బాల్కనీ? అది బాల్కనీ. అయ్యో అటు వెళ్ళకు, ట్యాన్ అయిపోతావని. నన్ను కిస్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చావు కదూ. ఎలాంటి కిస్? ఫ్రెంచ్, బటర్ఫ్లై, ఎస్కిమో, హిక్కీ, కిస్సుల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? వ్యాంపైర్, సింగిల్ లిప్, ఏంజల్. వద్దు, నాకేం చెప్పొద్దు. లెట్ ఇట్ బి ఎ సర్ప్రైజ్. హ్యాష్‌ట్యాగ్ మీ టూ. నీకోటి చెప్పాలి. ఈరోజు మంగళవారం. ఎంగిల్ అవ్వకూడదు. ప్రెషర్లో ముందుకెళ్తే పాపం. మనం కిందకెళ్ళిపోతే బెటర్ అనుకుంటా. ఏమంటావు? వెళ్దాం. పద. చూసావా, ఐ డిడ్ ఇట్. చెప్పట్లు జరగరా ఆకులు జోజో వస్తాడు చూడండి రా. బాలిటీ ఇప్పుడు చూడాలి. పేరా ఇదంతా నాకు చాలా కామన్ బికాస్ ఐ వాచ్ మెకానిక్ యు నో. అరే రారా, ఇప్పుడు నీ టర్న్. Give me my balls back, man.
ఇందాక మామూలు కామెడీ జరిగింది. ఇంతకీ రూమ్ కి తీసుకెళ్ళి ఏం చేశాడు? తర్వాత చెప్తాను. బిగినర్ బాయ్. ప్రతిసారి పడుతుందిరా, ఈసారి పడలేదు. బేబీ యూ వాంట్ టు ట్రై? No, కమ్, డోంట్ బి చాలేరా షై. బాబు. హోల్డ్ మై బాల్. నా పుట్ ఇట్ ఇన్ ద కప్. ఏమైంది? అమ్మ కాల్ చేసింది, అర్జెంట్ గా రమ్మంటుంది. ఆర్ యూ ష్యూర్? ఐఎమ్ షూర్. సరే మరి. సరే ఉంటాను. హోప్ యూ ఎంజాయ్ ది పార్టీ. యా యా. See you. See you. ఫోన్లేరా ఈ సండేగా బాల్ గాడికి ఇవాళ బాల్ ఇవ్వు. మామ ఒక్క ఛాన్స్ రా, మామ ఒక్క ఛాన్స్ రా. రే లాస్ట్ ఛాన్స్ రా ప్లీజ్. ఇలా ఒక్క ఛాన్స్ అని అక్కడెక్కడ కొడతామేంట్రా? సరిగ్గా ఇంకోసారి ఒక్క ఛాన్స్ అన్నావంటే నీ ముక్కు పగల కొడతా. బాగా కిస్ చేసే అబ్బాయి నాకు బాయ్ ఫ్రెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను జోజో. మనకెందుకో వర్కౌట్ కాదనిపిస్తుంది. సారీ, బాయ్. రే చిరుత ఇంకో 5 నిమిషాలు ఆగి ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అవుతాం రా. అవును, మా మమ్మీ కూడా 6 లోపు రమ్మంది. మీరు ఎట్టయినా సావండి, ఇంకో అరగంటలో మా అమ్మ ఇక్కడ ఉంటుంది. గుర్తుందిలేరా, మొత్తం క్లీన్ చేసి వెళ్తాం. జోజో చెప్పరా. నేను నిన్న ఒకటి అడిగితే ఏమనుకోగా, నీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలంటే నువ్వేం చెప్తావు? ఇలా సడన్ గా అడిగితే ఎలా? లిస్ట్ చాలా పెద్దది, నీకు తర్వాత తీరిగ్గా చెప్తాలే. అట్టు సరిగ్గా వేయకపోతే మా అమ్మ తట్టుతో కొట్టేలా ఉంది. ఫోన్ పెట్టరా పైనాపిల్ మొహమ్మోడా. ఫ్రెండ్స్ చెప్పినా కూడా సందీప్ రెడ్డి వంగ మూవీస్ చూడకపోవడం మై బిగ్ మిస్టేక్. కిస్ మీ జోజో. నో నహీ, నేను ప్రెషర్ వల్ల స్టక్ అయ్యి ముద్దు పెట్టలేను. 1 2 1 ఎక్స్టెండ్ చెక్. ఏరా తీరిగ్గా పాటనాలంటే ఇంట్లోనే కూర్చోవచ్చుగా, ఇక్కడ దాకా రావడం దేనికి? కమాన్. రే పెద్దోడా, చిరుతెక్కడా? లోడ్ వస్తుంది కదా, షాప్ దగ్గర పనిలో బిజీగా ఉన్నాడు. బాగా చదువుకుంటే నీ కష్టాలు ఉండవుగా. గుడ్డు పెట్టే కోడికే తెలుసా నొప్పి ఏంటో. అవును కోచ్, సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ అన్నారు, మీకు దాని ప్రాక్టీస్ ఎప్పుడు ఉంటుంది? ఉండాల్సిన టైంలో ఉంటుంది. ఎంతసేపు నన్ను పంపించాలని చూస్తారే తప్ప ప్రాక్టీస్ చేయరా? అక్కడికి వెళ్ళి ఎముకలు ఎరగొట్టుకుంటేనే కానీ మీకు టోర్నమెంట్ సీరియస్నెస్ తెలీదు. ఏంటి కోచ్ అలా అంటారు? డిస్ట్రిక్ట్ మ్యాచ్ గెలిచాక మమ్మల్ని స్టేట్ లెవెల్లోకి తీసుకున్నారు. రింగ్ లోకి దిగితే హంగ్రీ చిత్తాల్లో పోరాడతామని మర్చిపోయారా? చూస్తావేంట్రా, మాట్లాడు. అదే కదా. మీ మీద మీకు అంత కాన్ఫిడెన్సా? ఆ, అయితే ఇద్దరు రండ్రా, ఒకసారి స్పారింగ్ చేద్దాం. మీ ఇద్దరిలో ఏ ఒక్కటి నన్ను టచ్ చేసినా సరే మీరు చెప్పింది తింటాను. జోజో మామా ఇద్దరం అద్దరు కొడతాం. రండి. ఆ? ఇప్పుడు అర్థమైందా? ఇంటికి ఐస్ బ్యాగులు పెట్టుకోండి. ఏమైందిరా? బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకున్నట్టు ఫేస్ అలా పెట్టావు. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్తేనే కదా తెలిసేది. ఏమని చెప్పను, ఎక్కడి నుంచి మొదలు పెట్టను? అసలు నీ మైండ్ అంతా బ్లైండ్ గా ఉంది, అస్సలు ఎనర్జీ లేదు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ఆకలేస్తున్నా అన్నం తినలేకపోతున్నాను, బాక్సింగ్ వెళ్ళినా ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను. బంగారం లాంటి ఛాన్స్ ఒక ముద్దు కూడా పెట్టలేకపోయింది తెలుసా? కొంచెం అర్థమయ్యేలా ఏడవరా. అంటే అది నీకు ఎలా చెప్పాలి? సరే నేను నిన్నొకటి అడగనా? నీకు ఎలాంటి కిస్ అంటే ఎక్కువ ఇష్టం? అదేం దిక్కుమాల క్వశ్చన్ రా. అసలు కిస్ అంటే మీనింగ్ తెలుసా? ఏంటి మీనింగ్ కూడా ఉందా? కీప్ ఇట్ సింపుల్ అండ్ స్వీట్, అంతే. కీప్ ఇట్ సింపుల్ అండ్ స్వీట్. ఏది ఇప్పుడు నువ్వు కిస్ ఇవ్వు చూద్దాం.
ఫోన్ పెట్టుకోమా సార్ నా పేరు దీపక్ హరిపాడ్లోని స్పాటన్స్ క్లబ్ నుంచి వచ్చాను. ఏరా, ఇడు మన శిబుని కొట్టినాడు కదా. రే శిబు, జోషువా, ఇతను దీపక్ అని 75+ కేటగిరీ. ఇక నుంచి మన తరపున ఆడతాడు. నాకు తెలుసు, తన ఫైట్ చూసాం. కీప్ ఇట్ అప్. దీపక్ ఎవరు నీ కోచ్? ఎవరూ లేరు, యూట్యూబ్లో చూసే సొంతగా నేర్చుకున్నాను. ఓ రా. సార్ బ్లెస్ చేయండి సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. పనిలోకి వెళ్ళడం వల్ల ట్రైనింగ్కి టైం దొరికేది కాదు. అందుకే యూట్యూబే నాకు గతి. ఎందుకే ఏం చేస్తుంటావు? పెయింట్ పనికి వెళ్తాను. ఎవడ్రా ఈ గ్రహాంతరవాసి? దారి తప్పిన ఏలియన్లా ఉన్నాడు. సలీం సార్. క్రిస్టఫరా? కాదు, కిరణ్. మా కాన్వెంట్ నుండి మీకు కాల్ వచ్చి ఉండాలి. స్టేట్ లెవెల్లో రెండోసారి పార్టిసిపేట్ చేస్తున్నట్టున్నావు. లాస్ట్ టైం మిస్ అయింది, బట్ ఈసారి మాత్రం పక్క గెలుస్తా. అందరూ రావడానికి టైం పట్టేలా ఉంది, వెయిట్ చేయి. ఓకే. ఎవడ్రా? ఏ వాట్సాప్ గైస్. ఈడేంట్రా గబ్బిలంలో ఎలాడుతున్నాడు? గద్దకి గుర్రానికి క్రాస్ బ్రీడ్ లా ఉన్నాడేంట్రా? ఐ థింక్ దీనికి ఒక నట్టు ఊడింది. వీడికి నా చేతిలో గట్టిగా మూడింది. నా పేరు చెప్పి ఇంకో రెండే. లెక్క ప్రకారం ఇంకో కుర్రోడు రావాలే. అతని పేరు క్రిస్టఫర్ అనుకుంటా. కృపాకరా? కాదురా, క్రిస్టఫర్. అరగంట నుంచి బయట ఎవడో బంగ్లాదేశ్ రిఫ్యూజ్ లా కూర్చున్నాడు, వాడేనేమో. క్రిస్టఫర్ అంటే నువ్వేనా? అవును, నేనే. ఎందుకు లోపలికి వచ్చి కలవలేదు? ఎందుకంటే నన్ను ఎవరు పిలవలేదు. బొట్టెట్టి మరీ పిలవాలా? లేదు, హీరోయిన్ వచ్చి స్వాగతం పలికి సంకనెక్కించుకొని తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. కొత్తిమీర కటింగ్లు ఇక్కడ కుదరవు.